రైట్, మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ ఉన్నారు. మనతో మాట్లాడదాం. సీఎం సభ చూసే ఉంటారు ఖమ్మంలో. ఆ సభలో మాట్లాడుతూ 117 గుర్తుపెట్టుకోండి, 2029 ఎలక్షన్ వస్తే మొత్తం మేము గెలుస్తాం, 117 గెలుస్తాం మాట్లాడుతాం సీఎం. శ్రీ చైతన్యను నారాయణను స్ఫూర్తిగా తీసుకొని 1 1 2 2 3 3 అని ర్యాంకులు లెక్క పెట్టుకుంటాడు. ఆయన పాలించిన ర్యాంకులు 0. ఆయన వచ్చిన తర్వాత తెలంగాణకు చేసింది 0. ఆయన ఉండి తెలంగాణకు చేసేది కూడా రేపు రాబోయే కాలాన 0. అంతే తప్ప ఇంకేం లేదు. ఆయన పాలనను చూసిన తర్వాత ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని ఇంకా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మిగతా రాష్ట్రాలలో కూడా అధికారంలోకి తెచ్చుకోరు. నేను ఉత్తమ మాటలు చెప్పట్లేదు, రాసి పెట్టుకోండి. భద్రాద్రి రాముడి మీద ఆనాన్ని గట్టి మాట్లాడుతున్నాను. ఆనాడు కూడా చెప్పిండు కదా, యాదాద్రి లచ్చన్న మీద ఒట్టు 2 లక్షల రుణం మాపి నేను ఏకకాలంలో చేస్తా అనేసి. ఇప్పటికీ కూడా రుణం మాపి కాని రైతులు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎప్పుడైతుంది అనేసి పాస్బుక్లను పట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అన్నీ ఒట్లేసుడు, పిట్టకథలు చెప్పుడు, ఏంటంటే సొల్లు ముచ్చట్లు పెట్టుడు, బూతులు మాట్లాడు. ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. రేపు రాబోయేది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కాబోయేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి. కాళేశ్వరం పరిస్థితి చూస్తే ఇప్పుడు 1,00,000 కోట్లు తిన్నారు అని పదే అంటూ నిన్న కూడా కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసింది బీఆర్ఎస్ అని మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పుడు 93,000 కోట్ల వ్యయంతో కట్టిన ప్రాజెక్టుల 1,00,000 కోట్ల తిండి ఎక్కడ దొరుకుతుంది అంటే వీళ్ళు తింటున్నారేమో మరి. 1,50,000 కోట్ల మూసి సుందరీకరణ చేసి వీళ్ళు తింటున్నారేమో మరి. అట్లాంటి మాటలు వాళ్ళే మాట్లాడుతున్నారు. దొంగది అన్నట్టుగా ఉన్నది. రేవంత్ రెడ్డి దొంగ నాటకాలు, దొంగ మాటలు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కాళేశ్వరంని కూలేశ్వరం చేసి బాబులోరి కళ్ళల్ల ఆనందం కోసం, గురువుగారి దక్షిణ కోసము నీళ్లను పాలమూరుకు ఏదైతే వాళ్ళు పంపిస్తున్నారో పోలవరానికి, ఆ పోలవరానికి పంపిస్తున్నాడు తప్ప ఇంకొకటి ఏం లేదు. గురుదక్షిణ అనేది మీరు గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు కదా. బాబులోరి కళ్ళల్ల ఆనందం కోసం శిష్యుడు ఆరాటపడి గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు. నీళ్ళే లేవు, కరువే వస్తుంది, గోదావరిలో నీళ్ళే దగ్గరికి పోదామా మనము. ఎంత ఫ్లో పోతుంది, 1,00,000 క్యూసెక్కుల నీళ్లు, దాదాపుగా 10 టీఎంసీల నీళ్లు సముద్రం పాలు కాదు ధవళేశ్వరం పాలవుతున్నాయి. వాళ్ళు నీళ్లను ఎత్తిపోసుకుంటూ ఉంటే కళ్ళుండి చూడలేని కబోది ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను గంగల దొక్కి, తుంగల దొక్కి మన నీళ్లను మళ్ళీ ఆంధ్రాకు మళ్ళిస్తున్న అది ఏదైతే ఉన్నదో నేను హిట్లర్ను అని చెప్పుకుంటున్నాడు కదా, హిట్లర్ ముఖ్యమంత్రి. అంతే తప్ప ఇంకొకటి అయితే లేదు.